హాయ్ అండి. ఈరోజు కంటెంట్ వచ్చేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి నేను ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది క్రియేట్ చేశాను. ఈ ఐడియా నాకు ఎలా వచ్చింది? దీనికోసం మేకప్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను? ఓవరాల్ డీటెయిల్ వచ్చేసి ముందు మాట్లాడదాం పదండి. ఫస్ట్ వచ్చేసి మేకప్ చేద్దాం. ఓన్లీ ఐ మేకప్ మాత్రమే చూపిస్తున్నాను నేను. బేస్ మేకప్ అనేది నేను కంప్లీట్ చేశాను. ఐ మేకప్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి కన్సీలర్ అనేది ఐలిడ్ పైన కన్సీలర్ అప్లై చేసి బ్లెండ్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి లూజ్ పౌడర్ తీసుకొని దాన్ని సెట్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి మీకు ఏ ఐ షాడో మంచి అనిపిస్తే అదే ఐ మేకప్ అనేది క్రియేట్ చేయండి. ఓకేనా? నేను ఇక్కడ వచ్చేసి కోరల్ షేడ్ తీసుకొని క్రీజ్ బిల్డ్ చేస్తున్నాను. ఎక్కువ శాతం వచ్చేసి కోరల్ షేడే తీసుకుంటాను క్రీజ్ కోసం. ఐ మేకప్ కోసం వచ్చేసి ఇక్కడ 3 షేడ్స్ అనేవి ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇందులో నుంచి నేను వైన్ కలర్ ఐ షాడో అనేది ఎంపిక చేసుకున్నాను. వైన్ కలర్ ఐ షాడో అనేది ఐలిడ్ పైన అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను. మనకు ఫినిషింగ్ అనేది చాలా కంపల్సరీ. ఇలాంటి వైన్ కలర్ అయితే మన ఇండియన్ డ్రెస్సింగ్స్ కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇలాంటి ఒక కలర్స్ 2 కలర్స్ అనేవి ఎంపిక చేసుకొని ఉండండి. ఎప్పుడైనా కానీ అర్జెంట్ గా మీకు ఎక్కడికన్నా ఫంక్షన్స్ కి వెళ్ళేది ఉంటే ఈ ఐ మేకప్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఐ షాడో ఎంపిక చేసుకొని ఐ మేకప్ చేయడంలో కాస్తంత గడబడవుతుంది. మళ్ళీ ఆ ఐ షాడో అనేది మన డ్రెస్సింగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని అనేవి సెట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మన ఐ మేకప్ గురించి చూసుకుందాం. కాటుక అనేది అప్లై చేశాను. ఇన్నర్ కార్నర్ కి వచ్చేసి గ్రీన్ కలర్ ఐ షాడో అప్లై చేశాను, హైలైట్ చేశాను సారీ. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బ్రౌన్ కలర్ ఐబ్రో పెన్సిల్ తీసుకొని ఐబ్రోస్ ఫిల్ చేశాండి. ఆ తర్వాత మస్కారా అప్లై చేస్తున్నాను అంతే. ఆ తర్వాత వచ్చేసి బ్రౌన్ కలర్ లిప్ లైనర్ తీసుకొని లిప్స్ కు అవుటర్ లైన్ డ్రా చేస్తున్నాను. ఎక్కువ శాతం అయితే బ్రౌన్ కలర్ లిప్ లైనర్ మీ దగ్గర ఉంచుకోండి. ఎక్కువ శాతం మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా లుక్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఈ లిప్స్టిక్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. లాక్మీ లిప్స్టిక్, లాక్మీది రీసెంట్ గా అనేది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. చాలా మంచి షేడ్. నా ఐ మేకప్ కి లిప్స్టిక్ కి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ షరారా తీసుకున్నాను. అలాగే నా దగ్గర బ్లాక్ కలర్ క్రాప్ టాప్ ఉండే అది కూడా తీసుకున్నాను. ఇవి రెండిటికి కాంట్రాస్ట్ గా వచ్చేసి ఈ మెహందీ కలర్ దుపట్టా అనేది తీసుకున్నాను. కాస్తంత హెవీ దుపట్టా తీసుకున్నాను. ఎందుకంటే లుక్ అనేది చాలా బాగా కనబడాలని. ఓవరాల్ గా వచ్చేసి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అనేది చూస్తున్నారు కదా, ఇది షరారా అన్నమాట. దీనికి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నాను నేను. నా దగ్గర మెహందీ కలర్ ఇయర్ రింగ్స్ లేవు. రీసెంట్ గా వచ్చేసి నేను ఈ ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశాను. ఎక్కడ పర్చేస్ చేశాను ఏంటి అనేది నేను జ్యువెలరీ షాపింగ్ బ్లాగ్ అనేసాను, అందులో చూడండి. ఓకేనా? పదండి. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనేవి నా దుపట్టకి చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయి. అయితే ఈ బ్యాంగిల్స్ అనేవి స్టైల్ చేస్తున్నాను. దుపట్టాను వచ్చేసి ఇలా రౌండ్ గా ఓనీలాగా కట్టి కూడా స్టైల్ చేసి చూస్తున్నాను. ఎలా కనబడుతుంది, ఎలా అయితే బాగుంటుంది, మంచి లుక్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూస్తున్నారు కదా. ఓవరాల్ గా వచ్చేసి ఇలా స్టైల్ చేస్తున్నాను. షరారా స్టైల్ చేయాలంటే ముఖ్యంగా వచ్చేసి టమ్మీ ఫ్లాట్ గా ఉంటే షరారా అనేది చాలా బాగా కనబడుతుందండి. ఓకేనా? నేను ఇక్కడ నోస్ పిన్ పెట్టుకుంటున్నా అండి. ఈ నోస్ పిన్ కూడా నేను రీసెంట్ గానే తీసుకున్నాను. ఓకేనా? పదండి. ఓవరాల్ గా వచ్చేసి లుక్ ఇలా కనబడుతుంది. చాలా చాలా బాగా కనబడుతుందండి. నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే మార్నింగ్ కుకింగ్ చేసేటప్పుడు నేను ఆలోచిస్తున్నాను అనమాట. నేను చాలా రోజులైంది స్టైలింగ్ వీడియో ఏది వేయలేదు అని ఆలోచించాను. అయితే నా దగ్గర చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, లేవని ఏమీ లేదు. చాలా అంటే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. కానీ అన్ని డ్రెస్సెస్ అనేవి నేను స్టైల్ చేశాను, యూట్యూబ్ లో చూయించాను. అయితే అదే మళ్ళీ స్టైల్ చేస్తే ఏముంటుందంటే సేమ్ లుక్ అయిపోతుంది. రిపీట్ చేయొచ్చు, దాంట్లో ఏమీ తప్పు లేదండి. మనం బయటకు వెళ్ళేటప్పుడు నేను చాలా సార్లు రిపీట్ చేస్తుంటాను. కాకపోతే యూట్యూబ్లో నేను కంటెంట్ చేసేది స్టైలింగ్ కాబట్టి సేమ్ రిపీట్ చేయాలని నేను ఎక్కువగా అనుకోలేదు. అయితే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి లుక్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అయితే క్రాప్ టాప్ బ్లాక్ అనేది నా దగ్గర చాలా ఉన్నాయి. అలాగే లైంగా అనుకున్నాను ఫస్ట్ వచ్చేసి. నా దగ్గర బ్లాక్ లైంగా ప్లేన్ అనేది లేదు కాబట్టి నాకు అప్పుడు మైండ్లోకి వచ్చింది ఒక షరారా ఉంది నా దగ్గర బ్లాక్ అని. అయితే షరారాతోని స్టైల్ చేద్దాం అనిపించింది. అయితే దుపట్టా అనేది కాస్త హెవీగా తీసుకున్నాం అనుకోండి, ఇలా గ్రాండ్ లుక్ వస్తుందండి. వెడ్డింగ్స్ కూడా మనం ఇలా వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీరు కంఫర్టబుల్గా ఉంటే. ఓకే? ఈ మధ్య అయితే ఈ క్రాప్ టాప్ అలాగే షరారా విత్ దుపట్టా అనేది చాలా ట్రెండింగ్గా నడుస్తుంది. అది యంగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాస్త స్లిమ్ గా ఉన్న వారికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ నాలాగా బొద్దుగా ఉన్నా కూడా
టమ్మీ ఫ్లాట్ ఉంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఒకవేళ టమ్మీ ఫ్లాట్‌గా లేకపోతే స్టైల్ చేయకండి. ఎందుకంటే చాలా ఆక్వర్డ్‌గా కనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ అండి. ఇక్కడ వచ్చేసి నా ఒపీనియన్ మాత్రమే చెప్పానండి. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, నా టమ్మీ కూడా ఫ్లాట్‌గా లేదు. లోవర్ టమ్మీ అనేది కాస్త హెవీగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ షరారా చూస్తున్నారు కదా, కాస్త లూజ్ ఫిట్టింగ్‌గా ఉంది కాబట్టి లోవర్ టమ్మీ అనేది హైడ్ అయిపోయింది. ఓకేనా? ఇలా కొద్దిగా జాగ్రత్తలు పాటించి మీరు షరారాతో స్టైల్ చేస్తే చాలా బాగా లుక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకేనా? మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.